మతం చూడం, పార్టీ చూడం, రాజకీయాలు చేయం, రాజకీయాలు చూడం. ప్రతి పేదవాడికి ఇస్తాము అని చెప్పండి. అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయి అని చెప్పండి. నమస్కారాలు సదస్సు మంచి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సంబంధించి రెండు విషయాలేనమ్మా. ఎక్కువసేపు అటు తిరిగి మాట్లాడే వ్యవహారం లేకుండా ముక్కుసూటిగా మాట్లాడుకున్నాం. నాకు అదే ఇష్టం. రెండు విషయాలు మీ నుంచి నేను ఆశించేది, మీకు చెప్పాలనుకునేది. ఒకటి, ఈ ప్రభుత్వానికి 2014 నుంచి 19 చంద్రబాబు నాయుడు ఉండే ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని గమనించమని వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పెద్ద విషయం మిమ్మల్ని కోరడంలే, నేను చాలా పెద్దగా మీ నుంచి నేను ఇది తెలుసుకోండి, పెద్ద జ్ఞానం కావాలని కూడా చెప్పడంలే. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తే మన పేద కుటుంబాలకు ఏం మేలు జరిగింది, మన పిల్లలకు ఏం మేలు జరిగింది, విద్యకు ఏం మేలు జరిగింది, వ్యవసాయానికి ఏం మేలు జరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే, మీ కుటుంబాలకు, మీ పేదరికానికి ఎవరు సహాయపడి ఉంటే వారి వైపు నిలబడండి. అది మేమైతే మా వైపు నిలబడండి, చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు వైపే నిలబడండి. మేము చాలా ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాం, చాలా నిజాయితీగా అడుగుతూ ఉన్నాం, దొంగ తెలుగుగా అడగడంలే. మేము ఏం చేసినామో మీకు చెప్పకుండా మాకు ఓటు వేయండి, మమ్మల్ని గెలిపించండి అని కూడా మేము అడగడం లేదు తల్లి. మేము చేసి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీ గడప తొక్కి ఉంటే, సంక్షేమ పథకాలతో మీ గడపను తలుపులు తట్టి ఉంటే, మీ పేదరికానికి 4 దుడ్లు ఉపయోగపడి ఉంటే, మీ పిల్లల భవిష్యత్తుకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బంగారు బాట వేసి ఉంటే, మీ కుటుంబ సభ్యులు అనారోగ్యంతో మరణించకుండా ఆరోగ్యశ్రీ కార్డు ఉపయోగపడి ఉంటే, పొదుపు సంఘాలుండే మహిళల యొక్క రుణాలను పూర్తిగా ఆయనే మీకు చెల్లించి ఉంటే, మీరు చేసిన బాకీలకు వడ్డీలు ఆయనే కట్టి ఉంటే, వ్యవసాయం మీరు చేస్తే
పంట పెట్టుకోవడానికి ప్రతి సంవత్సరం 13,500 రూపాయల డబ్బులు మీకు సహాయపడి ఉంటే, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఈ ఊళ్ళో ఎన్ని పెన్షన్లు ఉన్నాయంటే ఎండూ గారు చెప్తున్నారు. మీ ఇల్లు ఉండేదేమో 1200 అంట వెలవల్లో, అంతే కదమ్మా, 1200 పెన్షన్లు ఒకవేళ ఉంటే మహా అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ అంతకుముందు 200, 300, 400 అంతేనమ్మా. ఎన్ని ఉన్నాయమ్మా అప్పుడు? 320 పెన్షన్లు ఉన్నాయమ్మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీ 1200 ఇళ్లకు. ఇప్పుడు జగనన్న వచ్చిన తర్వాత పెన్షన్లు ఎన్ని ఇచ్చినారమ్మా? అన్ని పెన్షన్లు కలిపి 728 ఇచ్చినాం సార్ మేము వెలువలి గ్రామానికి. ఏమ్మా ఇన్నారమ్మా? విలేకరులు ఇన్నారా? చంద్రన్న ప్రభుత్వంలో 320 మందికి పెన్షన్ ఇచ్చినారు. ఇట జగనన్న వచ్చిన తర్వాత 729 ఇచ్చినారంట. అంటే 400 మందికి పెరిగినాయి. మరి అంతకుముందు లేవా ఈ 400 మంది అర్హత లేదా? ఉన్నది, ఇయ్యలే. ఎందుకు ఇయ్యడు ఆయన? ఈ ఎవ్వదొచ్చి ఆ తాతకు వచ్చాది. అంటే ఎవ్వ ముక్కుంటాడా, వాడు పోవాలా అని చెప్పి. ఎదిరింటోడికి వచ్చే కానీ పక్కింటోడికి లెక్క రాదు పెన్షన్. మీ దుమ్ దగల మీ ప్రభుత్వాల మీ ఇప్పుడు 729 మందికి ఈ ఊర్లో పెన్షన్ అంటే ఆశ్చర్యపోతాను నేను. ఉండేది 1200 ఇల్లు, దాదాపు 800 మందికి 750 మందికి పెన్షన్ తీసుకుంటున్నారు. ప్రతి నెల 3000 రూపాయల డబ్బులు అంటే ఈ గ్రామంలో నివాసం విస్తరిస్తా ఉన్నా. కృతజ్ఞతాబద్ధంగా ఉన్నా. మంచిదే, పెద్ద మెజార్టీ ఇచ్చినారు, కృతజ్ఞత ఉంది. వీటికి 100 మంది ఇచ్చినారు. 100 మందిలో 90 మంది మాకు వేసినారు ఓట్లు. ఉండేవాళ్ళు 100 మందిలో 90 మంది వేసినారు. ఒక్క 10 మంది బేలే మీరు. అది గ్యారంటీ. ఎవరో అది మీకే తెలుసు, నాకు తెలియదు. చిన్న మాట తల్లి, ఈ 100 మందిలో పొదుపు సంఘాల బాకీ జగన్ కట్టినప్పుడు ఏరపంచి 90 మందికి కట్టి మీ 10 మంది కట్టగదా? కట్టినాడు. వాళ్ళు తెలుగుదేశమే కదా. అమ్మఒడి ఏరపంచి ఈ 90 మందికి ఇచ్చి ఆ 10 మందికి ఇయ్యలేదా? ఇచ్చినాడు. అంటే దాని అర్థం నిష్పక్షపాతంగా, నిజాయితీగా, పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని, మీ అర్హత పేదరికంగానే తీసుకొని, మీ ముఖాలలో రాజకీయ పార్టీల రంగులను, జెండాలను చూడకుండా మా అజెండా పేదరికమే అని చెప్పి, మీ కడుపు కింద అన్నం తినాలా, మీరు సంతోషంగా ఉండాలని చెప్పి తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్న చెల్లెలకు కూడా పెన్షన్ కానీ, అమ్మఒడి కానీ మరొకటి ఇచ్చినామంటే ఈ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ కాదు తల్లి, కన్న తల్లి ప్రేమ జగన్మోహన్ ప్రభుత్వం. ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించాలి. ఎన్ని చెప్పాలో చెప్పినా చివరిగా మీకు చెప్పే మాట ఒకటే: ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి, మంచి చేసిన పార్టీకి ఓటేయండి. ఏం తల్లి అట్లా సరా? లేకుంటే 70 ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి వాడు 1000 రూపాయలు ఇచ్చినాడు. నేను విన్నవించడము ఆయన ఇవ్వడం కూడా జరిగింది. నేను ఒక మెమోరాండం ఇచ్చి కొన్ని నిలిచిపోయినాయి. ఒక షాదీఖాన్ అయితేనేమి, ముస్లిమ్స్కు ఈద్గా అయితేనేమి, కొన్ని రోడ్లు అయితేనేమి అసంపూర్తిగా మిగిలిపోయినాయి. మరి ఆ రోడ్లు ముస్లిం కమ్యూనిటీకి ఒక ఈద్గా, ఒక షాదీఖానా, మిగిలిన రోడ్లు కూడా 4-5 రోడ్లు ఉన్నాయి. ఇవన్నీ అయితే మళ్ళీ నేను కూడా కొంత రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నా. ఎందుకంటే వయసు రీత్యా కూడా కొంత యువకులు అయితే బాగుంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు యువకుడు, ఆయన అడుగుజాడల్లో మనమందరం నడిచి మీ యూత్కి కూడా ఒక సందేశం ఇస్తాడా. మరి రాబోయే కాలం అంతా మీ యూత్దే, మాది ఏమి ఉండదు. ఎందుకంటే మేము కూడా తప్పుకోవడం మంచిది. ఎందుకంటే వయసు రీత్యా కొంత మాకు కూడా జ్ఞాపకశక్తి తగ్గిపోతూ ఉంటుంది. మేమందరం కూడా మీకు అండగా ఉంటాం. యువకులకు మీరందరూ కూడా ప్రజా పాలనలో ఉండాల్సిందిగా కోరుతాండా. ముఖ్యంగా శాసనసభ్యులు గారిని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, నా గ్రామ అభివృద్ధికి నాకు తోడ్పాటు ఇవ్వవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, జై రాజమల్లు, వైఎస్ఆర్ అమర్ రహే. జూన్ 20 తేదీ నుంచి ఈ ప్రోగ్రాం మొదలైంది సార్. మేము 7 డేస్ ముందే ఒక్కొక్క ఊరికి అలాట్ చేసుకొని సార్ 7 డేస్ నుంచి మేము సర్వే చేసినాం సార్ ఒక్కొక్క ఊర్లో. అలాగే షెడ్యూల్ ఇచ్చినాం సార్ 1వ తేదీ నుంచి 22వ తేదీ వరకు. ఈ 22వ తేదీ మన వెలువలి గ్రామం వచ్చింది సార్. ఇందులో టోటల్ ఇక్కడ జనాభా హౌస్ హోల్డ్స్ వచ్చేసి 1292 ఉన్నాయి. ఇందులో మనకు దాదాపు 67% సర్వే చేయడం జరిగింది సార్.
ఇక్కడ వాలంటీర్లు ప్రతి ఇంటికి ఇల్లు తిరిగి నీటుగానే సర్వే చేసినారు సార్. అందులో కొంతమంది మైగ్రేట్ కావడము, డెత్ కావడము, అది ఆప్షన్ లేనందువలన వీళ్ళు చేయలేకపోవడము అలాగా జరిగింది. ఇందులో భాగంగా వీళ్ళు దాదాపు మనకు 829 సేవలు అందించమని కోరి ఉన్నారు సార్ వెలువలి గ్రామం వాళ్ళు. వీళ్ళకి సంబంధించి మేమందరికీ టోటల్గా ఇవ్వడం జరిగింది 826